హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ సత్య వ్లాగ్స్. ఈరోజు హనుమత్ జయంతి కదండి. హనుమత్ జయంతి సందర్భంగా మా ఏరియాలోని హనుమంతుల వారి గుడిలో మంచిగా పూజలు అన్నీ జరిగాయి. మార్నింగ్ నుంచే అభిషేకాలు అన్నీ పూజలు జరుగుతుండేవి. ఇప్పుడు 12 దాటింది, అయినా కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. నేను 12 దాటాక వచ్చాను. మార్నింగ్ అయితే ఇంకా చాలా ఫుల్గా రష్ ఉండేది. ఈవినింగ్ కూడా మంచిగా భజనలు అన్నీ కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం హనుమత్ వ్రతం, హనుమత్ జయంతి ఉత్సవాలు చాలా బాగా చేస్తారనమాట. అక్కడ చాలా పవర్ఫుల్ కూడా, మంచిగా మనం అనుకున్నవన్నీ జరుగుతాయి ఇక్కడ. అలాగే ఈ గుడిలో ఇంకా ఇతర దేవతల గుళ్ళు కూడా ఉన్నాయి. అలాగే వినాయకుడు, మన నవగ్రహాలు, కాశీ విశ్వనాథ స్వామి, అన్నపూర్ణ అమ్మవారు, అలాగే కృష్ణుడి గుడి, చిన్న కృష్ణుడి గుడి కూడా ఉంటుంది లోపల. అలాగే బిల్వ వృక్షం, అక్కడ నాగదేవతలు కూడా ఉంటారు. అక్కడ అభిషేకం చేసుకోవడానికి, పూజ అది చేసుకోవడానికి బయట వేరే సెపరేట్గా కూడా చిన్న శివలింగం అది ఉంటాయండి. మనం అక్కడ చేసుకోవచ్చు అభిషేకం ఏ టైంలో వెళ్ళినా. ఇగో ఈ శివయ్య ఇక్కడే మనం అభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ నాగదేవతల ప్రతిమలు అవన్నీ ఉన్నాయి కదా. ఇది హనుమంతుల వారి గుడి బ్యాక్ సైడ్ ఇలా కొండలా ఉంటుందండి. హనుమత్ గుడికి ఆనుకునే ఉంటుంది. అలాగ కొంచెం ఇటు సైడ్ వస్తే వినాయకుడు ఉంటారనమాట. ఇలాగ రాతి మీద చెక్కినట్టుగా ఉంటారు వినాయక ప్రతిమ. ఇక్కడ కూడా అన్ని పూజలు అన్నీ చేశారు. ఇది బిల్వవృక్షం అనమాట. ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇక్కడ బయట వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ అభిషేకం చేసుకుని చేసుకుంటారు. ఇది రావి చెట్టు. ఇక్కడ అందరూ దీపాలు వెలిగించుకున్నారు రావి చెట్టు దగ్గర. అలాగే ఇగో అన్నపూర్ణ అమ్మవారు అనమాట. కూడా ఈ గుడిలో ఉండే అన్నపూర్ణ అమ్మవారు. హనుమద్వ్రతం సందర్భంగా మిగతా దేవతలు కూడా బాగా అలంకరించారండి. ఇగో శివయ్య ఎంత బాగా అలంకరించారో చూడండి. చాలా బాగున్నారు కదా. మంచి కళగా చాలా బాగా చేశారు. ఎవరైనా దర్శించుకొని వారు ఉంటే దర్శించుకోండి.